సెల్ హెల్త్ లవర్స్కి నమస్కారం. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు ఒక అవగాహన చర్చా కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. యాక్చువల్గా రోగాలు ఊరికే రావు. రోగాలు రాకుండా ఉండాలంటే మన మీద, మన శరీరం మీద, మన సెల్ మీద అవగాహన పెంచుకోవాలి. ఏది రోగానికి కారణం అన్న విషయాల్ని తెలుసుకుంటేనే మనం అనారోగ్య బారిన పడకుండా ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు చర్చా వేదికలో క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకనంటే క్యాన్సర్ అనేటటువంటిది 2025 కల్లా, అంటే 2020కి స్టాటిస్టిక్స్ చూసుకునే దానికి 2025కి ఎస్టిమేషన్కి దాదాపు 12 నుంచి 13% ఇంక్రీజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అంటే ప్రతి 9 మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు అనడంలో అతిశయోక్తి లేదు ఇండియాలో. కాబట్టి ఈ యొక్క అవగాహన అనేటువంటిది పెంచుకోవటం చాలా ముఖ్యం. అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు ఇబ్బంది పడేదానికంటే ప్రివెన్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందస్తుగానే మనం దాన్ని గుర్తించాలి అన్న విషయాల మీద, అలాగే వచ్చిన తర్వాత ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల మీద ఈరోజు చర్చిద్దాం. మన చర్చలో డాక్టర్ రవికుమార్ గారు మనతో ఉన్నారు ఫ్రమ్ సెల్ హెల్త్. నమస్కారం డాక్టర్ గారు. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా 2025కి చూసుకుంటే కనుక 12.8 to 13% క్యాన్సర్ పేషెంట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రతి 9 మందిలో కూడా ఒక అతను క్యాన్సర్తో బాధపడతాడన్నాను. అంటే నాకు తెలిసినటువంటి, చూసినటువంటి దానివల్ల కూడా క్యాన్సర్ అనేటటువంటిది మీరు చెప్పే నిర్వచనం వేరుగా ఉంటుంది. అంటే స్ట్రెస్ వల్ల రావచ్చా, ఇంకోటి రావచ్చు, అది వేరే విషయం. అసలు క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి? ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి? 2025 ఆల్రెడీ ఉన్నాం మనం. 2025లోనే ఇప్పటికే ఆల్రెడీ 10 మందిలో ఒకరికి ఉందని నిర్ధారించడం జరిగింది. రాకుండా ఉండటానికి ఏం చేయాలి అనే విషయం చెప్పే ముందు అసలు రోగ కణం అనేది రాకుండా ఉండటానికి ఏం చేయాలి అనేది ముందు మనం ఆలోచించుకుంటే, అది ఏ రోగ కణం కింద మారుతుంది అనేది తర్వాత విషయం. అసలు రోగ కణాలు లేని పరిస్థితి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ సంవత్సరానికి ఒక మండలం రోజులు, ఒక 42 రోజుల పాటు ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద ఈ డైట్ ప్రోగ్రామ్ని మీరు పాటించగలిగితే ఎటువంటి రోగ కణాలు లేని పరిస్థితి మనం కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోగ కణాలకి ఆహారం ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో కొద్ది రోజులు 2 మెటబాలిక్ చేంజెస్ వచ్చే వరకన్నా, కనీసం బాడీలో మెటబాలిక్ చేంజ్ 21 రోజులకు ఒకసారి వస్తుంది కాబట్టి కనీసం 2 మెటబాలిక్ చేంజెస్ వచ్చే వరకైనా మనం ఒక విధానాన్ని పాటిస్తే రిజల్ట్ కనపడుతుంది. మొట్టమొదటిసారి మాత్రం 90 నుంచి 100 రోజులు చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రామ్ని తర్వాత ప్రతి సంవత్సరం బండిని సర్వీసింగ్ ఇచ్చినట్టు సైకిల్ కొంటేనే సర్వీసింగ్ ఇస్తాం కదా సార్, ఇంత పెద్ద వాహనానికి సర్వీసింగ్ అవసరం లేదా? ఒక్క మండలం దీక్ష చేసినట్టుగా ఒక 42 రోజుల పాటు బండిని సర్వీసింగ్ ఇవ్వండి. ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుకోండి. బహుశా మేము ఇట్లా చెప్తుంటే మీకు వినట్లేదనే దాన్ని ఒక మూఢనమ్మకంగానో, ఒక ఆధ్యాత్మికంగా మండలం దీక్షని హిందువులు, రోజా అని ముస్లింలు, ఈస్టర్ ఫాస్టింగ్ అని దేవుడికి భయపడన్నా చేస్తారని పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. 100%. సో అంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు ఈ సెల్యులర్ మెటబాలిక్ డైట్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏదైనప్పటికీ కూడా ఈ క్యాన్సర్ అనేటటువంటిది, అంటే ఎక్కువ మందికి వాళ్ళు చేసేది ఏంటంటే, ఆహారాన్ని బాగానే తీసుకుంటాను, లేకపోతే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు స్మోకింగ్ హ్యాబిట్ లేదు, డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, ఇలా కొంతమంది ఉండి నేను ఆరోగ్యంగానే ఉన్నానని అనుకుంటున్నారు. కాకపోతే ఒక సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత వాళ్ళలో క్యాన్సర్ అనేటువంటిది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే నాకు బాగానే ఉందన్న వాళ్ళకు కూడా ఈ సెల్యులర్ మెటబాలిక్ డైట్ ఫాలో అవ్వాలంటారా? క్యాన్సర్ లేని మనిషి లేడండి. ఇప్పుడు మీలోనూ క్యాన్సర్ కణాలు ఉన్నాయి, నాలోనూ క్యాన్సర్ కణాలు ఉంటాయి. వాటిని తొక్కి పెట్టగలిగే ఇమ్యూనిటీ మనలో ఉన్నంత వరకు అవి మనల్ని ఏమీ చేయలేవు. క్యాన్సర్ కణాలు, ఏ కణమైన 90% కణాలు బతికేది 90 నుంచి 120 రోజులే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటేనే కొన్ని కోట్ల కణాలు చనిపోయి ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు వచ్చి ఉంటాయి, అవుట్ ఉంటాయి. సో దాంట్లో కొన్ని క్యాన్సర్ కణాలుగా మారినప్పటికీ అవి విస్తరించగలిగే స్థితిలో లేని ఇమ్యూనిటీ మనలో ఉంది కాబట్టి తొక్కి పెడుతున్నాం. సో దాన్ని రాకుండా చూసుకోవటం అనే దానికంటే అసలు ఆ ఏ రోగ కణమైనా, అది కాఫా, క్యాన్సరా, ఇట్స్ మాల్ ఫంక్షనింగ్ సెల్, అంతే, దానిని నిరోధించాలి, ఆ సెల్ రిపేర్ చేయాలి. అందులో భాగంగానే సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్. అంటే మీరు అన్నట్టు యాక్చువల్గా ఆరోగ్యవంతులైనా సరే ఇది సంవత్సరానికి ఒక 45 రోజులు ఒక సైకిల్ లాగా తీసుకుంటే బాగుంటుంది అనేది. మొదటిసారి
పూర్తి సైకిల్ ఒక కణ జనరేషన్ చనిపోయే వరకు వాటిని స్టార్వేషన్లో ఉంచగలిగితే ఆ తర్వాత నుంచి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఒక 40 రోజులు 42 రోజులు ఈ ప్రోగ్రాంలో ఉంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద పనికి వస్తుందని నా ఉద్దేశం. ఓకే. సో సహజంగా ఇప్పుడు క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఒక ఎత్తు అయితే, మీరు రాకుండా ప్రివెంటివ్ చేసుకోవడానికి ఈ సిఎండి డైట్ని ఫాలో అవటం అనేటువంటిది ఇంకొకటి అయితే, ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు ప్రివెన్షన్లో లేకుండా క్యాన్సర్ బారిన పడిన తర్వాత యాక్చువల్గా హాస్పిటల్స్కి వాటికి వెళ్తూ ఉంటారు, వెళ్ళగానే కీమోథెరపీ చేస్తూ ఉంటారు. అంటే నాకు ఒకటి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, కీమోథెరపీ అనేటటువంటిది క్యాన్సర్ సెల్ అవనివ్వండి, మంచి సెల్ అనేటువంటిది, ఆ డిఫరెన్స్ అనేటువంటిది థెరపీకి తెలీదు, రెండింటిని టార్గెట్ చేస్తుంది. అంటే కీమోథెరపీ మంచిది కాదు అనేటటువంటిది కొంతమంది పెద్దలు కూడా డిబేట్ చేస్తుంటారు, కీమో కాకుండానే డైట్ ద్వారా చేసుకోవాలి అని అంటారు. మీరు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఖచ్చితంగా కీమోథెరపీ అవసరం అండి. క్యాన్సర్ అనగానే ఒక సివియారిటీ స్టేజ్లో ఉంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 4 అని స్టేజ్లు కూడా మాట్లాడుతున్నారు కదా. సో అటువంటి స్టేజ్లో మాల్ ఫంక్షనింగ్ సెల్, క్యాన్సర్ సెల్ అయినా ఏ సెల్ అయినా మాల్ ఫంక్షనింగ్ సెల్ మన డిఎన్ఏ సిగ్నలింగ్ వ్యవస్థ ప్రకారం పనిచేయదు. అది పైపెచ్చు అది మల్టిప్లై అవుతూ ఉంటుంది. హెల్దీ సెల్స్ డబులింగ్ అవుతూ ఉంటాయి, కానీ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ ఆల్వేస్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఆ మల్టిప్లికేషన్ ఆపాలి అంటే ముందు అర్జెంటుగా 2-3 సైకిళ్ళు కీమో అవసరం. తర్వాత అవసరమైతే 1-2 రేడియేషన్లు కూడా చేయించుకోవాలి. ఆ కొద్ది క్రమంలో విచక్షణ లేకుండా ఆరోగ్య కణాలను కూడా చంపబడతాయి, కరెక్టే. కానీ ముందు ఆ మల్టిప్లికేషన్ ఆపటానికి అవరోధంగా ముందు ఈ కీమోలు 2-3 కీమోలు చేయించుకుంటూ ఆ క్యాన్సర్ కణాల ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి మళ్ళీ సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో ఉంటే, ఎందుకంటే క్యాన్సర్ కణానికి ఎనర్జీ ఇచ్చేది 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి గ్లూకోజ్ ఉంటే అది ఎనర్జీ కింద మార్చుకోవచ్చు. ఎమినో యాసిడ్స్ ఉంటాయి, గ్లూటమిన్, అర్జినైన్ లాంటి ఎమినో యాసిడ్స్, అవి కూడా వాటిని కూడా అవి ఎనర్జీ కింద మార్చుకుంటాయి. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి వాటిని కూడా అవి ఎనర్జీ కింద మార్చుకుంటాయి. వీటిని మనం ఇన్హిబిట్ చేయగలగాలి. పూర్తిగా ఇన్హిబిట్ చేయడానికి ఎమినో యాసిడ్స్ని ఇన్హిబిట్ చేస్తే ఆరోగ్య కణాలకు కూడా అవసరమే, కాబట్టి పూర్తిగా ఇన్హిబిట్ మనం చేయలేము. కాబట్టి విచక్షణ కలిగిన సప్లిమెంటరీ సపోర్ట్స్తో, అంటే విచక్షణ కలిగిన సపోర్ట్ అంటే కీమోలకు విచక్షణ లేదని ఇందాక మీరు అన్నారు. మన దగ్గర విచక్షణ కలిగిన సప్లిమెంటరీ సపోర్ట్ అంటే బయో అవైలబిలిటీ బాగా ఎక్కువ, ఓన్లీ గుడ్ సెల్ మాత్రమే అబ్జార్బ్ చేసుకోగలిగే, బ్యాడ్ సెల్స్ని మాత్రమే సప్రెస్ చేయగలిగే సప్లిమెంటరీ సపోర్ట్. ఇది కూడా బయో అవైలబిలిటీ నానో పార్టికల్గా బ్రేక్ అయ్యి ఎంత తొందరగా అబ్జర్వ్ అయ్యి పనిచేస్తాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన సెల్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలో బెర్బరిన్ అని, క్వర్సిటిన్ అని, ఓరాక్సిలియం అని, కుర్కుమిన్ అని, కొలైడల్ సిల్వర్ అని నానో పార్టికల్గా బ్రేక్ అయ్యే సప్లిమెంటరీ సపోర్ట్ ఉండటం వల్ల ఆ గ్లూటమిన్ని 90% ఇన్హిబిట్ చేయగలుగుతున్నాం. ఎమినో యాసిడ్స్ని omega-6 ఫ్యాటీ యాసిడ్ ఇవ్వకుండా omega-3 ఫ్యాటీ యాసిడ్ ఇవ్వడం వల్ల ఇకోసా పెంటనాయిక్ యాసిడ్ కానీ డికోసా హెక్సనాయిక్ యాసిడ్, EPA, DHA అంటాం, అవి అవసరమైనంత వెళ్ళటం వలన ఆ క్యాన్సర్ సప్రెస్ చేయటమే కాకుండా ఒక ప్రోగ్రామ్డ్ క్యాన్సర్ డెత్, సెల్ డెత్ని మనం ప్రోగ్రామ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లాన్డ్గా దాన్ని సప్రెస్ చేయటం చేసి అంతే. ఒక ప్రోగ్రామ్డ్ అపాప్టసిస్ అంటాం మనం, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ చేయాలంటే వీటిని ఇన్హిబిట్ చేస్తూ గ్లూకోజ్ని ఇన్హిబిట్ చేయటం ఎట్లాగో జరుగుతుంది మన సిఎండి ప్రోగ్రాంలో. ప్లస్ హెల్దీ సెల్స్ గ్లూకోజ్ లేకుండా కూడా ఈజీగా స్విచ్ అయిపోగలవు కీటోన్స్లోకి టెంపరీగా. ఈ గ్లూటమిన్ కానీ ఈ ఎమినో యాసిడ్స్ మాత్రం పూర్తిగా ఇన్హిబిట్ చేయలేము. అయినా ఒక సింగిల్ ఇడ్లీ ఇస్తే అందులో ఎన్ని రోజులు తింటారు. కాకపోతే కీమో ఇంపార్టెన్స్ నేను మళ్ళీ ఇంకోసారి ఎందుకు చెప్తున్నానంటే, నిరాహార దీక్ష చేసేవాడు కూడా 4 రోజులు మంచినీళ్ళు తాగి బ్రతుకుతున్నాడు కదా. మీరు క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకునేటప్పటికీ మీ బాడీ నిండా గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ గాను గ్లూకోజ్ గాను ఉంది కదా. శరీరం కనీసం 4 రోజుల పాటు అది వాడుకుంటుంది కదా. ఆ వాడుకునే ప్రాసెస్లో మనం అర్జెంటుగా కీమోథెరపీ చేసి కొన్నిటిని చంపి డైట్లోకి స్విచ్ ఆన్ అయిపోతాం. రైట్. అంటే ఇప్పుడు సెల్యులర్ మెటబాలిక్ డైట్లో ఒక క్యాన్సర్ కనుక పేషెంట్ వస్తే ఫస్ట్ మీరు ఏ పారామీటర్ని కన్సిడర్ చేస్తారు, లేదా ఎటువంటి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు? అంటే అతనికి, ఆ మనిషికి సివియారిటీ ఏ స్టేజ్లో ఉన్నారు అనేది దాన్ని బట్టి ముందు లోపల ఉన్న రోగ కణాలు ఇమ్యూనిటీ పడేయటానికి ఒక 30 రోజులు 40 రోజులు వాటిని ఫస్ట్ పెట్టి ఆ తర్వాత 2-3 కీమోలో 2 రేడియేషన్లు చేయించుకోగలిగితే రోగ కణాలు సప్రెస్ అయిన కణాలు చనిపోతాయి. తర్వాత కూడా వాటి మిగిలిన నాటి ఇమ్యూనిటీ కూడా ఖచ్చితంగా సప్రెస్ అయ్యే ఉంటుంది. కాబట్టి
ఒక 90 రోజులు, 100 రోజులు, 120 రోజులు అట్లా ఆ సెల్ లైఫ్ ఉన్నంత వరకు వాటిని సప్రెస్ చేసి ఉంచితే ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనేది జరుగుతుంది అనేది మేము ఇక్కడ అవలంబిస్తున్న సిద్ధాంతం. అంటే ఇప్పుడు మన సెల్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక క్యాన్సర్ పేషెంట్స్ కనుక వస్తే యావరేజ్గా అంటే వాళ్ళ యొక్క రికవరింగ్ అనేటువంటిది ఎన్ని రోజుల్లో జరుగుతూ ఉంటుంది మన సిఎండి డైట్ ఫాలో అవుతే కనుక? సిఎండి డైట్ ఫాలో శరీరం ఏ పొజిషన్లో వచ్చారు అనే దాని మీద ఆధారపడి ఓకే, లెవెల్ ఆఫ్ ఇది సివియారిటీని చూసుకోవాలి. ఎందుకంటే 4 నుంచి 6 నెలల సమయం పడుతుంది ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ జరగటానికి. అన్ని రోజులు ఆ శరీరం సహకరించగలుగుతుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ స్టేజ్లో మా దగ్గరికి వచ్చారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అప్పటికే 10-15 కీమోలు, రేడియేషన్లు చేంజ్ చేసుకుని ఒళ్ళంతా గుల్లైపోయి ఇమ్యూనిటీ లేని పరిస్థితుల్లో అన్ని చోట్ల తిరిగేసి ఆఖరికి ఇది కూడా ఉందంటే ఒకసారి చూద్దామని అనే వచ్చేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మన దగ్గర. ఓకే ఓకే. సో వాళ్ళని తట్టుకుని వాళ్ళని మనం తగ్గించగలగడానికి ప్రయత్నం చేయటం అనేది ఇక్కడ మా దగ్గర ఉన్న ఛాలెంజ్. ఇప్పుడు 4 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమంలో అట్లా వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన రిజల్ట్ చూసుకుని డైరెక్ట్గా వాళ్ళు కూడా సంఖ్య పెరిగింది. అప్పుడు రికవరీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి. అంటే టైం అనేటువంటి తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ వాడు లాస్ట్ స్టేజ్లో ఉండు లేకపోతే అసలు రికవరీ స్టేజ్లో లేనటువంటి శరీరం కనుక మనకు వస్తే మీకు టైం ఎక్కువ తీసుకుంటుంది. సో అదే కనుక ఎర్లీ స్టేజ్లో కనుక వస్తే కనుక తక్కువ టైంలోనే మొత్తం అతనికి ఫ్రీ ఫ్రమ్ ఇదని చేయొచ్చు. తక్కువ టైం అని కాదు, 4 నుంచి 6 నెలల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. అంత సమయం సహకరించే పరిస్థితిలో శరీరం ఉంటే మాత్రం తగ్గే అవకాశాలు ఎక్కువ. అంత భయపడాల్సిన పరిస్థితి లేదండి. క్యాన్సర్ అంటే అంతకు ముందులాగా ఆధునికమైన వైద్య విధానాలు వచ్చినాయి. ఖచ్చితంగా భయపడాల్సిన పని లేదు. ఎక్కువ శాతం రికవర్ అవుతున్న వాళ్ళే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు హాస్పిటల్లో కీమోలు అవి చేయించుకునేటప్పుడు కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ల కంటే దానికి పక్కన వచ్చే కొత్త ఇన్ఫెక్షన్స్ వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం అనేది ప్రధానమైన సమస్యగా ఉంది వాళ్ళ కీమోథెరపీ చేయించుకునేటప్పుడు. అది కాకుండా మెడిసిన్స్ కూడా దాదాపు 7 to 8 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడటం కూడా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. కొంతవరకు ఇబ్బంది ఉంటుందండి. కానీ అంత సివియర్గా ఉన్నప్పుడు వాటిని కట్టడి చేయటం అనేది కూడా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయమే కదా. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో 3 కీమోలు ఒక్కొక్క ఆర్గన్ బేస్డ్ వచ్చిన దాన్ని బట్టి ఎన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉంది అనే దాని మీద ఆధారపడి ప్రధానంగా మనం సెల్యులార్ మెటబాలిక్ డైట్లో సెల్ హెల్త్లో మేము ఇన్సిస్ట్ చేస్తుంది మాత్రం ఆ కణాల ఇమ్యూనిటీ పడేయాలి. ఆ కణాల ఇమ్యూనిటీ పడేయాలంటే వాటికి కావాల్సిన ఆహారం పెట్టకుండా కుదిరినంత పస్తు పెట్టాలి. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ మన సెల్ హెల్త్లో వచ్చేసరికి దానికి ఏది కావాలో అది ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా దాని ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి. ఇమ్యూనిటీ అంటే సార్ ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. 90 సంవత్సరాల కిందటే ఒట్టో వార్బర్గ్ అని ట్యూమర్ గ్రోత్ పెరగటానికి గ్లూకోజ్ కారణం అని రీసెర్చ్ చేశాడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎక్సలెంట్. ఓకే. డాక్టర్ క్యాంట్లీ అని 40 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. చాలా రివార్డులు పొందాడు. అతనేం కనిపెట్టాడు? క్యాన్సర్కి కావాల్సిన గ్లూకోజు నార్మల్ కణానికంటే 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ కావాలి దానికి. ఎందుకు అంత ఎక్కువ కావాలంటే అది కన్వెన్షనల్ మెథడ్ వాడుతుంది ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి. గ్లైకాలసిస్ అంటారు. గ్లైకాలసిస్ ఉండటం వల్ల ట్యూమర్ గ్రోత్ పెరుగుతుంది. ఆ మెథడ్లో ఎనర్జీ తీసుకోవడానికి 200 రెట్లు ఎక్కువ గ్లూకోజ్ కావాలి. అంటే నార్మల్ సెల్ కంటే ఇది 200 రెట్లు కన్జ్యూమ్ చేస్తుంది. కాబట్టి మనం వాటిని పస్తు పెడితే గ్లూకోజ్ అందనివ్వకుండా చేస్తే అందిన కొద్ది గ్లూకోజ్ వాటికి సరిపోదు అనేది ఈ పెద్ద మనుషులు ఈ డాక్టర్ రీసెర్చర్స్ కనిపెట్టినందుకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అదే సిద్ధాంతం మనం ఇప్పుడు ఇక్కడ పాటిస్తుంది కూడా అనేది మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం వాళ్ళిద్దరి పేర్లు ఉదాహరించాను. అంటే బేసిక్గా టార్గెట్ ఆ గ్లూకోజ్ని కనుక మనం ఎప్పుడైతే పర్సంటేజ్ అనేటువంటిది 0 లెవెల్కి తీసుకొచ్చేస్తే, అంటే 0 లెవెల్కి తీసుకురావడం అంత సాధ్యపడేది కాదు. కానీ ఒక 10% ఉండదు. కూరగాయల్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. ఇందాక అన్నట్టు ఒక సింగిల్ ఇడ్లీ పెడితే ఎన్ని రోజులు బతకగలరు మీరు? అలా ఉద్దేశంతో కుదిరినంత తక్కువ మోతాదులో వాటికి అందాల్సిన ఆహారం అందకుండా కుదిరినంత తక్కువ అందించేలాగా. ఇప్పుడు గ్లూటమిన్ కానీ ఇప్పుడు అమినో యాసిడ్స్ కూడా మీరు పూర్తిగా నిషేధించారనుకోండి గుడ్ హెల్త్ మన మంచి కణాలు కూడా ఇబ్బంది పడిపోతాయి.
సో అందుకని ఇక్కడ మన సెల్ హెల్త్లో ఒక శక్తి ఏంటంటే విచక్షణ కలిగిన సప్లిమెంటరీ సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ గ్లూకోజ్ పెట్టట్లేదు, ఈ క్యాన్సర్ సెల్స్ని సప్రెస్ చేయడానికి విచక్షణ కలిగిన సప్లిమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మన దగ్గర రిజల్ట్ ఎక్కువగా వస్తుంది. అంటే కొంతమంది మార్కెట్లో కొంతమంది హెల్త్ ఎడ్యుకేట్ చేసేవాళ్ళు కానీ వీళ్ళు కానీ చూస్తుంటే సప్లిమెంట్స్ మీద ఒక అపోహని లేదా అవి మంచివి కాదు అన్నటువంటి ఇది పీపుల్కి స్ప్రెడ్ చేస్తున్నారు. సో అది నా ఉద్దేశం ప్రకారం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు మనం తినే ఆహారంలో దొరకవు. మన సెల్ హెల్త్లో కూడా మనం సెల్ హెల్త్ని మనం చూసేటప్పుడు కూడా మనం ఏమంటామంటే ఆహార లోపం వల్ల కూడా అనారోగ్యం అనేటువంటిది పోషకాల లోపం నుంచి మొదలవుతుంది అని అంటున్నాం. మనం తినే ఆహారంలో సెల్కి కావాల్సిన పోషకాలు అందనప్పుడు మరి అనారోగ్యం పాలే అవుతుంది కదా అది. సో అలాంటప్పుడు మీరు ఈ యొక్క పోషకాలు ఏదైతే సప్లిమెంట్స్ అనేటటువంటిది ఎసెన్షియలా కాదా, లేదా వాళ్ళు ఇచ్చేదానికి మీరు ఏమని చెప్తారు? వాళ్ళకి తప్పు అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు. సహజసిద్ధమైన ఆహారమే తింటేనే మంచిది అంటున్నారు. మనమేమో ఈ సప్లిమెంట్స్ కంపల్సరీ ఎసెన్షియల్ అనేమో మనం చెప్తున్నాం. మీరేం చెప్తారు దానికి? సప్లిమెంట్ అనే పదం కంటే మన శరీరానికి అవసరమైన మినరల్స్, ఎంజైమ్స్, విటమిన్స్, న్యూట్రిషన్, మైక్రో అండ్ మ్యాక్రో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనాలి. బయో అవైలబుల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, సప్లిమెంట్స్ అనకూడదు. ఇవి కదా. దీనిని మీరు ఏ పేరు పెడతారో మీ ఇష్టం. చచ్చేదాకా మందులు వాడమంటాం కరెక్టా? శరీరానికి అవసరమైనంత మేర ఈ ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీని మనం బ్యాలెన్స్ చేయటం కరెక్టా? ఈ బ్యాలెన్స్ చేయటం వలన బాడీని డీటాక్స్ చేస్తూ అందించాల్సినంత మేర విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, న్యూట్రియంట్స్ అందించగలగటం అది నేరం ఎట్లా అవుతుందండి? దాన్ని మీరు సప్లిమెంట్ అని పేరు ఎందుకు పెడుతున్నారు? న్యాచురల్, హెర్బల్, సైడ్ బెనిఫిట్స్ ఉంటున్నాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా మిగతా మందులకు మళ్ళీ. సో సప్లిమెంట్ అనేది ఎసెన్షియల్. ఎందుకంటే మా సిద్ధాంతమే అది కదా, ఉన్నది ఒకటే జబ్బు, సెల్ మాల్ ఫంక్షన్. దానికి అందుకని అడుగుతున్నారండి చాలా మంది. అంటే సహజసిద్ధంగా ఆహారం తీసుకోమంటున్నారు, మనమేమో సప్లిమెంట్స్ కావాలంట. అంటే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు నార్మల్గా ఉన్న శరీరం ఫుడ్ తీసుకుంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ ఒక లెవెల్ ఉంటుంది. అదే అనారోగ్యంగా ఉన్న పర్సన్ కనుక ఫుడ్ తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ కెపాసిటీ వేరు ఉంటుంది, ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. అటువంటి వ్యక్తికి కావలసినటువంటి రోగాన్ని కుదిర్చేటటువంటి ఈ యొక్క పోషకాలు ఆహారం ద్వారా కుదరదు, 100% కుదరదు. మరి దాన్ని అసలు వాళ్ళు అలా చెప్పడం కూడా రాంగే అనిపిస్తుంది నాకు. ఖచ్చితంగా తప్పేనండి. బయో అవైలబిలిటీ పెరిగేలా చూసుకోవడం అనేది ఒక్కటే మనం చేయాల్సిన విధానం అండి. ఎక్స్ట్రాక్ట్ తీసుకుని వేసేసుకుంటే పని చేయదు అనేది వాళ్ళు చెప్తున్న మాటల్లో లాజిక్ కొంత ఉంది. ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ అంటే ఇప్పుడు కుర్కుమిన్ ఉందండి, ఎక్స్ట్రాక్ట్ తీసేసుకుని ఒక ట్యాబ్లెట్ చేసి వేసేసుకున్నారు, అది అబ్జర్వ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది పని చేసే టైం చాలా 6 గంటలు 7 గంటల తర్వాత కానీ పని చేయదు. దాన్ని పెప్పర్ మన ఇది యాడ్ చేసుకుని పెప్పర్ అయినా యాడ్ చేసుకుంటాం, ప్లస్ దాన్ని మనం ఏ ఫైటోజోమల్ టెక్నాలజీనో లైపోజోమల్ టెక్నాలజీతో నానో చేసుకుంటే అది ఇన్స్టెంట్ బయో అవైలబుల్ కదా. ఇన్స్టెంట్గా బయో అవైలబుల్ అయినప్పుడు లోపలికి వెళ్ళంగానే అది పనిచేస్తుంది కదా. ఆ విధానంలో మనం అల్టిమేట్గా ఇందాక చెప్పినట్టు బయో అవైలబిలిటీ పెంచే విధంగా మన సప్లిమెంటరీ సపోర్ట్ ఉంటే సైడ్ బెనిఫిట్సే ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావండి. ఇప్పుడు మీరు షుగర్కే మీరు జీవితాంతం మందులు వాడుతున్నారు కదా. ఇక్కడ ఈ జీవితాంతం మందులు వాడాల్సిన పని లేకుండా సప్లిమెంటరీ సపోర్ట్తో నేను ఒక 90 రోజులు 100 రోజులేగా చేయమంది, తర్వాత సంవత్సరానికి ఒక 42 రోజులేగా నేను సర్వీసింగ్ ఇమ్మంటుంది శరీరాన్ని, వాహనాన్ని. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండవు కదండి, సైడ్ బెనిఫిట్సే ఉంటాయి కానీ. సో ఖచ్చితంగా ఎవరైతే సప్లిమెంట్స్ వాడటం కరెక్ట్ కాదు అంటారో దాన్ని నేనైతే విరోధిస్తానండి. ఎందుకంటే బేసిక్గా ప్రకృతి సిద్ధంగా శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్స్, ఎంజైమ్స్, న్యూట్రియంట్స్ కదా మనం ఇస్తుంది. వాటికి మీరు సప్లిమెంట్స్ అని పేరు పెట్టి అది తప్పంటే అది బయో అవైలబిలిటీ లేకపోతే అవి వాడి వేస్ట్ అనేదాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. అదే అంటే ఇప్పుడు వాటర్లో కూడా ఇప్పుడు మనం నోవేడేస్ మనం చూస్తుంటే అందరూ కూడా మినరల్ వాటర్ క్యాన్స్ లేకపోతే మార్కెట్లో దొరికేటటువంటి మినరల్ వాటర్స్ అనేటువంటివి తీసుకుంటారు. అంటే కేవలం ఇది అవగాహన లేకపోబట్టే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే మన మినరల్ వాటర్ అని మనం తీసుకున్నటువంటి బాటిల్లో కూడా TDS లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇదివరకు ఒక 15-20 సంవత్సరాల క్రితం మనుషుల్లో
మనం చెరువులో నీళ్లు, నూతిలో నీళ్లు, లేకపోతే ఇంకోటో తాగేవాళ్ళం. ఇప్పుడు అంతా కూడా ఆర్వో సిస్టంలో వాటర్స్ వచ్చేసినాయి. అసలు ఆ మినరల్స్ అనేటువంటివి రావట్లేదు. ఇప్పుడు మనకు సోకాళ్ళు పెద్ద మనుషులు చెప్పేటటువంటిది ఈ సప్లిమెంట్స్ తప్పు అని చెప్పే పెద్ద మనుషులు ఏమంటున్నారు, మరి వాటర్లో రావాల్సిన మినరల్స్ ఏమో మీరు ఆర్వో వాటర్ పెట్టి బ్లాక్ చేశారు, అక్కడి నుంచి రావట్లేదు. మరి ఏ ఆహారం తింటే ఆ లెవెల్ ఆఫ్ మినరల్స్ మన బాడీకి వస్తాయి అనేటువంటిది ఇక్కడ వదిలేస్తున్నారు. దానికి మీరు చెప్పేది మినరల్ లెస్ వాటర్, మనం మినరల్ వాటర్, డెడ్ వాటర్ అండి, మినరల్ లెస్ వాటర్ కాదు, డెడ్ వాటర్. యాడెడ్ మినరల్స్ అని ఈ మధ్య కొన్ని సీసాల్లో వస్తున్నాం, 4-5 మినరల్స్ యాడ్ చేస్తారు దాంట్లో. ఇది ఎట్లా ఉంటుందంటే వాటర్లో ఉన్న మినరల్స్ అన్నిటినీ మీరు తీసేసి 4 మినరల్స్ యాడ్ చేసి మినరల్ వాటర్ అంటున్నారు. మన ఆహారంలో వెళ్ళాల్సినంత మినరల్స్ వెళ్ళట్లేదు. మినరల్ డెఫిషియన్సీ రావడానికి ప్రధానమైన కారణం ఆరో వాటరే. ప్లస్ కానీ మీరు మన క్యాన్సర్ సబ్జెక్ట్లోకి వస్తే మళ్ళీ శరీరంలో ఆ క్యాన్సర్కి కొన్ని వాతావరణాలు ఉంటే తట్టుకోలేవు. ఆక్సిజన్ విపరీతంగా ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంటే కూడా తట్టుకోలేదు. అట్లాగే ఆల్కలైన్ స్టేట్లో కనుక శరీరం ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ని కూడా తట్టుకోలేదు. మొదట్లో కీమో సహాయం తీసుకుని, రేడియేషన్ సహాయం తీసుకుని, సప్లిమెంటరీ సపోర్ట్తో మనం డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు శరీరాన్ని ఆల్కలైన్ స్టేట్లో, ఆక్సిజనేటెడ్ స్టేట్లో ఉంచగలిగితే ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్కి ఛాన్సెస్ ఇంకా ఎక్కువ. కాబట్టి మనం ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్ అని ఇస్తున్నాం. దానిలో 64 మినరల్స్ వెళ్తున్నాయి. ప్లస్ ఆల్కలైన్ స్టేట్లో 8 to 9 మధ్యలో ఆల్కలైన్ స్టేట్లో బాడీని ఉంచుతుంది. ఇన్స్టెంట్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతున్నట్టు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. 3 నిమ్మకాయలు వాడమంటున్నాం. లైపోజోమల్ టెక్నాలజీతో విటమిన్ సి సప్లిమెంట్స్ ఇస్తున్నాం. ఎక్కువ మితిమీరిన ఎంత కుదిరితే అంత విటమిన్ సి దాంట్లో ఉండేలా చేస్తున్నాం. సో సిట్రిక్ స్టేట్లో, ఆల్కలైన్ స్టేట్లో మినరల్ డెఫిషియన్సీ లేకుండా ఆక్సిజనేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు అష్టదిగ్బంధనం అనమాట. అంతేనా? ఒక విధంగా ఆ యొక్క క్యాన్సర్ సెల్ని ఆర్ ఆ డిసీజ్ సెల్ని అన్ని వైపుల నుంచి 8 పిల్లర్స్ ద్వారా అంతేనండి అన్ని విధాల బంధించి పడేస్తున్నాం. ఆ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి క్యాన్సర్ అనేది మహమ్మారి కాదు, ఇప్పుడు ఒకప్పుడు లాంటి మహమ్మారి కాదు. దాని ట్రీట్మెంట్ కోసం వెళ్ళి తెచ్చుకుంటున్న ఇన్ఫెక్షన్లే ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ ఆహార విధానం ద్వారా ఆ కీమో సపోర్టుతో, రేడియేషన్ సపోర్టుతో, సప్లిమెంటరీ సపోర్టుతో క్యాన్సర్ని జయించడం ఈరోజు చాలా తేలికైపోయింది. ఆ ప్రాసెస్లో వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి మనం రక్షించుకోవడం అనేది ముఖ్యమైన విషయం. సరే, ఇంకొకటి నేను ఎక్కడో చూశాను, అంటే మీరు యాక్చువల్గా కోకోనట్ ఆయిల్ మనం ఇస్తూ ఉంటారు కాబట్టి పేషెంట్స్కి, అట్లాకు మీకు ఆయిల్ వార్ అనేటువంటిది జరిగింది, తెలుసా మీకు? ఆయిల్ వార్ అంటే 1980, 1990లో యాక్చువల్గా అంతకుముందు చూసుకుంటే 1950 బిఫోర్ చూసుకుంటే పీపుల్ అందరూ కూడా ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ని ఎక్కువగా వాడేవాళ్ళు. పల్లీల నూనె అంటేనేమో అబోవ్ మిడిల్ క్లాస్ అని అనుకోండి, నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏమో పామ్ ఆయిల్ వాడేవాళ్ళు, లోవర్ వెళ్ళేమో పామ్ ఆయిల్ వాడేవాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ ఏమో కోకోనట్ వాడేవాళ్ళు. సో ఈ ఆయిల్ వార్ అనేటువంటిది యుఎస్లో ఒక సోయాబీన్ ఒక సంస్థ, అంటే సోయాబీన్ పండించే వాళ్ళందరూ కలిసి యూఎస్లో ఏం చేశారంటే వాళ్ళు ఒక సొసైటీ లాగా ఫామ్ అవుతుంటారు. ఇప్పుడు మిర్చికి సొసైటీ ఉంటుంది, వీళ్ళకి ఎలా సొసైటీ ఉంటుందో అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి ఆ సోయాబీన్ నుంచి ఆయిల్ తీస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆయిల్ తీశారు. దాంట్లో కొన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ని చూపించి ఆ సోయాబీన్ ఆయిల్ కనుక ప్రపంచానికి పరిచయం చేయాలన్నా, యూఎస్లో మొత్తం సేల్ అవ్వాలన్నా అప్పటిదాకా వాడేటటువంటి కోకోనట్ ఆయిల్ తప్పు అని చూపించాలని వాళ్ళు స్ట్రాంగ్గా పెట్టుకున్నారు. అంటే అది ఒక సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేసింది కోకోనట్ ఆయిల్. వాళ్ళు ఏం చేశారు, ఈ ఆయిల్ వార్ని పట్టుకొచ్చారు. అంటే అసలు ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ మీ హార్ట్ డిసీజుల కారణం, క్యాన్సర్ రావడం కారణం అని చెప్పి ఒక రూమరు, అంటే వాళ్ళ ఆయిల్ని ముందు ఫ్రంట్ ఎండ్లో పెట్టుకోవడానికి అది ప్రోపగండా చేశారు. గవర్నమెంట్తో చెప్పించారు, అన్నీ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మన వాళ్ళు ఏం చేశారు, ఏదో చెప్పగా మంచి మాట కూడా 10 సార్లు చెప్పొస్తే నిజం అనిపిస్తుంది, అదే చెడ్డ మాట 4 సార్లు చెప్పినా వాళ్ళు అవతల నమ్మేస్తాడన్నట్టు పెద్ద పెద్దోళ్ళందరూ చెప్తున్నారు కదా అనేసి వాళ్ళు ఆటోమేటిక్గా కోకోనట్ ఆయిల్ని, పామ్ ఆయిల్ని వీళ్ళు బ్యాక్ ఎండ్లో పెట్టి, అసలు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ చైన్ ఉంటుందా, లేకపోతే మల్టిపుల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్. మోనో అన్సాచురేటెడ్ మన కోకోనట్ ఆయిల్ ఏమో మీరు సజెస్ట్ చేసేది మోనో ఉంటుంది. సో పాలీ వచ్చేసరికేమో వీటిలోనూ ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఒక చిన్న ఫ్యాటీ యాసిడ్ అనే దాన్ని బ్రాండింగ్ పెట్టి ఆ ఆయిల్ వార్ని తీసుకొచ్చి అసలు మనల్ని కోకోనట్ ఆయిల్ని వాడనివ్వకుండా
చేసి పడేశారు. యూకే ఒక ఆర్గనైజేషన్ దీని మీద ఒక రీసెర్చ్ చేస్తే ఒక 20 years బ్యాక్ ఈ ఆయిల్ వార్, అంటే నేను ఊరికే అంటున్నాను ఆయిల్ వార్ అని, ఎందుకనంటే వాళ్ళు అసలు ఇది వాడకూడదు, మా ఆయిలే వాడాలనేది కాబట్టి వార్ లాగా చేశారు. ఎప్పుడైతే యూకే వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏమొచ్చింది, అరే బాబు క్యాన్సర్ పేషెంట్లు మరి ఇది 10 సంవత్సరాలు బట్టి మీరు వాడుతున్నారు, తర్వాత ఏమో వెజిటబుల్స్ ఆయిల్ అని ఇవన్నీ వచ్చినాయి, కాకపోతే ఎప్పుడైతే కోకోనట్ ఆయిల్ వీళ్ళు వాడినప్పుడు మాత్రమే క్యాన్సర్ పర్సంటేజ్ కానీ లేకపోతే డయాబెటిక్ పర్సంటేజ్ కానీ తక్కువ ఉన్నాయని అన్నారు. సో అంటే ఆ ఉద్దేశాలన్నీ దృష్టిలో పెట్టుకునే మీరు కోకోనట్ ఆయిల్ సజెస్ట్ చేస్తారా? ఎందుకంటే అది పాత చింతకాయ పచ్చని మళ్ళీ మీరు ఫ్రెష్గా చెప్తున్నారు మాకు. అట్లా కాదు, మీరు సోయాబీన్ ప్రమోట్ చేయడానికి వచ్చినట్టున్నారు. సోయాబీన్ అంటేనే గ్లూకోజ్ కదా సార్, కార్బోహైడ్రేటే కదా. సో కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే ఆయిల్లో గ్లూకోజ్ ఉంటుంది కదా, అది మన ఆహార విధానంలోనే, మన సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రాంలోనే అది విరుద్ధం కదా, నిషేధం కదా. ప్లస్ క్యాప్రిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్, మోనోలారిక్ యాసిడ్ 60% పైన న్యాచురల్గా ఉండే పదార్థం ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఉందండి? చెక్కగానుగు నుంచి తీసిన కొబ్బరి నూనెలో తప్పితే. మోనోలారిక్ యాసిడ్ ఆ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వలన బ్రెయిన్ ఫంక్షన్ నుంచి ఆర్టరీస్ దగ్గర నుంచి బోన్ ఫంక్షన్ నుంచి మొత్తం టోటలీ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబైల్ ప్రాపర్టీస్ ఉన్న ఒకే ఒక్క నూనె, అది కూడా తక్కువ వేడిలో చెక్కగానుగులో తీసుకున్న వుడెన్ కోల్డ్ ప్రెస్డ్లో తప్పితే ఈ యాంటీ మైక్రోబైల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఇంకే నూనెలో ఉందండి? మీకేదో సోయాబీన్ వ్యాపారం చేసుకోవాలనుకుంటే చేసుకోండి దాన్ని, బట్ దానికోసం మరి తప్పంటేనే వాళ్ళకి బిజినెస్ అవుతుంది, అందుకని చెప్పారు వాళ్ళు అప్పుడు. అట్లా కాదండి, వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటారు, జబ్బులు కూడా ఎవరికి ఊరికే రావు. సో ఇట్లాంటి మాటలు విని మనం జబ్బులు తెచ్చుకుంటాం కంటే అసలు బేసిక్ సిద్ధాంతం, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, ఆ లాజిక్ కరెక్టా కాదా అనేది ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోగ కణాలకి ఆహారం గ్లూకోజు 90%, ఆరోగ్య కణాలు కీటోన్స్ స్విచ్ అవ్వగలవు ఈజీగా, టెంపరీగా. రోగ కణాలని సప్రెస్ చేయాలి, దానికి కావాల్సిన ఆహారం పెట్టకుండా పస్తు పెడతానికి ప్రయత్నించాలి. ఈ లాజిక్ కరెక్ట్ కాదు అనుకుంటే మీరు చెప్పేవన్నీ కరెక్ట్ అవుతాయి. ఈ లాజిక్ కరెక్టే అని మీరు సైన్స్ కూడా నమ్మిందంటే మా సెల్ హెల్త్లో ఉన్న సెల్యులర్ మెటబాలిక్ డైట్ కరెక్ట్. సో అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇందాక చూస్తే 10 మందిలో కూడా ఒకడు క్యాన్సర్కి బారిన పడతాడు అని అంటారు. అంటే మళ్ళీ కనుక కోకోనట్ ఆయిల్ని మనం పూర్వవైభవాన్ని తెచ్చుకుని వాళ్ళు ఫుడ్లో కానీ లేకపోతే కన్జంప్షన్లో కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోగాలు అనేటువంటిది తగ్గుముఖం పడతాయి అంటారా? కొంతవరకు కొబ్బరి నూనె ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఆ పేషెంట్ ఒక పరిస్థితి, లివర్ ఎట్లా పనిచేస్తాను, నార్మల్ పర్సనే, పేషెంట్ అనట్లేదు నేను, ఒక నార్మల్ పర్సన్ ఇవాళ మార్కెట్లో దొరికే చెత్త ఆయిల్స్ అన్ని కాకుండా మళ్ళీ కోకోనట్ ఆయిల్ని ఇంప్లిమెంట్ చేస్తే. కొబ్బరి నూనె, వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె అన్ని నూనెల కంటే శ్రేష్టమైన నూనె అండి. డైట్లో ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ తింటలేదు అనే స్థితిలో ఉన్నప్పుడు కొబ్బరి నూనె కన్సంప్షన్ మనం ఓరల్గా కూడా ఎక్కువ తీసుకోవాలి. కాదు డైట్లో లేనప్పుడు మాత్రం రోజు పొద్దున 10 సాయంత్రం 10 ml కొబ్బరి నూనె తాగుతుంది, సగం రోగాలు రాకుండా చేసుకోవడానికి కారణం అవుతుంది. ప్లస్ ప్రివెంటివ్గా క్యాన్సర్ ఉందా లేదా వస్తుందా అని భయపడే వాళ్ళకి 6 నెలలకు ఒకసారి CEA అని ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఉందా లేదా అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఒక 500-1000 రూపాయలు అయ్యి ఒక టెస్ట్ 6 నెలలకు ఒకసారి, ఉందని వస్తుందేమో అని భయంతో ఆ బ్లడ్ టెస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు కదా. CEA వల్ల ఏం తెలుస్తుంది, ఎక్కడ క్యాన్సర్ ఉందో తెలియకపోవచ్చు, శరీరంలో ఎక్కడో చోట క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేస్తుంది. ఉంది అని తెలిసిన తర్వాత అప్పుడు పెట్ సిటీలకు వెళ్తారు, MRIలకు వెళ్తారు. లేదు అని తెలిసినంతకాలం మనం హాయిగా ఉండొచ్చు కదా. రెగ్యులర్ రొటీన్ బ్లడ్ చెకప్లు చేసుకుంటాం కదా, చేసుకోవాలి కూడా. అసలు ఎంతమంది చేసుకుంటారు? ఇప్పుడు CE టెస్ట్ చేసుకున్న తర్వాత వాడికి కనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్లీ వాడు కంగారు పడకుండా మన సెల్ హెల్త్కి వస్తే వాడిని ఎలా చేస్తారు, ట్రీట్ చేస్తారు? అప్పుడు చేయాల్సిన ముందు అల్టిమేట్గా డయాగ్నోస్ చేయడమే ప్రధానమైన లక్షణం అండి. డయాగ్నోస్ చేయాలంటే MRI స్కానో లేకపోతే బయోప్సీయో లేకపోతే పెట్ సిటీయో చేయిస్తే అప్పుడు ఎక్కడ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, దాంట్లో ఉన్న గెడ్డ సైజ్, ట్యూమర్ సైజ్ ఏంటి అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి అక్కడి నుంచి మన విధానాన్ని అవలంబిస్తాం. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారంటే మాత్రం ఒక 40 రోజులు 45 రోజులు వాటిని ఫస్ట్ పెట్టి మన CMD ప్రోగ్రామ్ని ఫాలో అయ్యేలా చేసి, ఆ తర్వాత ఒక 3 కీమోలో 2 కీమోలో 2 రేడియేషన్లో చేయించుకోమని ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఆ సప్రెసివ్ విధానంలో CMD డైట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ, సెల్యులర్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేసుకుంటూ హాయిగా దాంట్లోంచి బయటకు వచ్చి రైట్. ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే క్యాన్సర్ మీద డిస్కస్ చేసేటప్పుడు ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి, అలాగే డైట్ ఏంటి, మన CMDలో మనం ఫాలో అయ్యేటువంటి సిద్ధాంతాలు ఏంటి,
అన్న విషయాల మీద చక్కటి వివరణ డాక్టర్ రవికుమార్ గారు ఇచ్చారు. మళ్ళీ ఒక ఎపిసోడ్లో మళ్ళీ ఒక మంచి టాపిక్తో కలుద్దాం. చూస్తూనే ఉండి సెల్ హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం. మీ డాక్టర్ కిషోర్.